అది మేలు. చేస్తే మాట్లాడడం కష్టం. ప్లీజ్ ఒక్కసారి మీ అందరికీ ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటున్నాం. పాఠశాల 3వ సంవత్సరం నెలకొల్పారు. దాదాపు ఇప్పటికీ 47 సంవత్సరాలు అయింది పాఠశాల నెలకొల్పి. మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం కాబట్టి ఈ విషయాన్ని గమనించి తల్లిదండ్రులు అలాగే ఇక్కడికి విచ్చేసిన పెద్దలు అందరూ మాకు కార్యక్రమం సజావుగా పూర్తి చేయడానికి సహకరించవలసిందిగా కోరుతున్నాం. దయచేసి చింతవరం ఉన్నత పాఠశాల దశాబ్దాలుగా చిల్లకూరు మండల తీర ప్రాంత గ్రామాలకు చదువుల గుడిగా, రహదారులే లేని రోజుల నుండి, ఎర్ర బస్సులు తిరగని రోజుల నుండి, కాలిబాటల వెంబడి ఇసుక దిబ్బలు, తోట కాలువలు, పంట పొలాలు దాటుకుని రోజు రాజశేఖర రెడ్డి లాగా రాజశేఖర రెడ్డి పాదయాత్ర చేసినట్లు చేసి బడికి వచ్చే నాటి తరం నుండి బడికి ఎందుకు వచ్చి రాలేదయ్యా అని అడిగితే బస్సు రాలేదు సార్ అని చెప్పే నేటి తరం వరకు ఎందరో భవితలకు నిచ్చెనగా నిలిచి 47 వసంతాలు పూర్తి చేసుకుంది మన ఈ పాఠశాల. 1963వ సంవత్సరంలో చింతవరం ఊరి మధ్యలో సూరికప్పుల కింద మొదలైన ఈ హై స్కూల్ ప్రస్తుతం ఈ బిల్డింగ్లోకి 1983వ సంవత్సరంలో మార్చబడింది. 6 రూములతో మొదలై తర్వాత కట్టిన 3 అదనపు గదులతో ఉన్నది. ఈ బడిలో 1986వ సంవత్సరంలో సక్సెస్ పాఠశాలగా ఈ బడి ఎంపిక చేయబడి తీర ప్రాంత గ్రామాలలోని వందలాది పేద, బడుగు, బలహీన వర్గాల వారి పిల్లలకు ఆసరగా ఉండి వారి విద్యాభివృద్ధులకు ఆదురుగా ఉంది. ఈ చదువుల గుడిలో పాఠాలు వల్లే వేసిన ఎందరో విద్యార్థులు డాక్టర్లుగాను, ఉపాధ్యాయులుగాను, ప్రజాప్రతినిధులుగాను, వ్యాపారవేత్తలుగా, ఇంజనీర్లుగా, ప్రభుత్వ ఉద్యోగులుగా ఎన్నో రంగాలలో స్థిరపడి ఈ విద్యా సంవత్సరం ఆరంభంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్న మా బడి పిల్లలను పొన్నవోలు పంచాయతీ వారు ఎంతో దయ ఉంచి కొళాయి కనెక్షన్కి అనుమతించారు. వారి దాతృత్వంతో దయచేసి స్టూడెంట్స్ గివ్ హిమ్ ఎ బిగ్ హ్యాండ్. ఇంకా చాలా చిన్నవాళ్ళు కానీ చాలా ఎంకరేజింగ్ గా ముందుకు వచ్చి వాళ్ళంతటా వాళ్ళు వాలంటీర్గా మా పాఠశాలకు ఇచ్చిన విద్యార్థులకు నా హృదయపూర్వకమైన ఆశీస్సు. ఈ పాఠశాల వరగల పాఠశాల 1963లో పుట్టాయి. మేము ఆ లెక్కలు వేసుకోలేదు ఇంతకుముందు. ఈ వార్షికోత్సవ ఆహ్వాన పత్రిక చూసిన తర్వాత 47వ వార్షికోత్సవం ఉంటే అప్పుడు గుర్తుకొచ్చింది ఇవి 63వ సంవత్సరంలో ఉద్భవించినటువంటి పాఠశాలలు ఇవి. శ్రీ కీర్తిశేషు నల్లపల్లి చంద్రశేఖర్ రెడ్డి గారి చైర్మన్గా ఉన్నప్పుడు ఇక్కడ కీర్తిశేషులు పూర్పతి రమణారెడ్డి గారు, కీర్తిశేషులు దూరు బలరామరెడ్డి గారు మేము గతంలో ఇక్కడ పనిచేసినప్పుడు వాళ్ళు చెప్తూ ఉండేవాళ్ళు అప్పుడప్పుడు వాళ్ళ అనుభవాలు. ఆ రోజున 10,000 20,000 కడితే పాఠశాల వస్తుంది. దానికి ఆ రోజుల్లో పరిస్థితులు చూడ, ఆర్థిక పరిస్థితులు ఇప్పుడంతా అంత లక్షలకు మారిపోయింది. వాళ్ళు చుట్టుపక్కల గ్రామాలు తిరిగి దాన్ని అక్కడ కాంట్రిబ్యూటరీ ఫండ్గా ఇస్తే మనకి పాఠశాలలు ఇచ్చే రోజులు అన్నమాట. ఆ ఊరికి వరగలికి చింతవరానికి కలిపి
అక్కడ కొంతమంది పెద్దలు, ఇక్కడ వీళ్ళిద్దరు నేను చెప్పినటువంటి వాళ్ళు, ఇంకా కొంతమంది దేశీ శెట్టి గారని ఒక ఆయన, తర్వాత ఇంకా తిరుపతి అని లేకపోతే పెద్దలప్పుడు తిరిగి చందాలు పోగు చేసి ఈ పాఠశాలను నెలకొల్పినారు 63లో. ఇక్కడ ఒక 7-8 నెలల కాలం నేను ఇక్కడ 66-67లో పనిచేయడం జరిగింది. ఆ 66-67లో కూడా ఇలాగే దానికి వార్షికోత్సవం అని మేము పేరు పెట్టాడు, గుర్తులేదు నాకు. ప్రభుదాస్ గారు హెడ్ మాస్టర్, అక్కడ ఊళ్ళో ఉండింది పాఠశాల. ఇంత భారీ ఎత్తున జరపలేదు, కానీ మేము ఆ రోజున ఒక చిన్న స్పోర్ట్స్ మీట్ లాగా దానికి ఒక పేరు పెట్టి ఇట్లాగే ఏకాంకికలు, నాటికలు అవన్నీ నిర్వహించినాం. సంవత్సరాలు దినదిన ప్రవర్తమానం సంవత్సరానికి అభివృద్ధి చెందాలని కోరుకుంటూ ఉన్నాను. 47 పూర్తి చేసుకొని సరిగ్గా ఉగాది కూడా దగ్గరలో ఉన్నది. 48వ సంవత్సరంలోకి 48వ వసంతంలోకి అడుగు పెట్టబోతుంది మీ పాఠశాల. చక్కగా జరుగుతున్నాయి. తర్వాత ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ పనిచేసేటువంటి ప్రధానోపాధ్యాయుల గురించి 2 మాటలు. పిల్లలకు నా ఆశీస్సులు. నేను ఈ వేదికపై నిలబడి మాట్లాడే అర్హత ఉందో లేదో నాకు తెలియదు. అందరూ పెద్దలే ఇక్కడ. జస్ట్ ఏ నార్మల్ సిటిజన్ అండ్ నార్మల్ ఎంప్లాయీ ఆఫ్ మై కంపెనీ. కేవలం నా కంపెనీ పేరు చెప్పుకొని నేను ఇక్కడికి వచ్చాను అంతే. పోతే ఆ లాస్ట్లో నిలబడుకొని కూర్చొని చూద్దామని వచ్చాను ఈ ప్రోగ్రామ్కి. కానీ హెడ్ మాస్టర్ గారు నన్ను బలవంతాన్ని పెద్దలందరూ తీసుకొని వచ్చి కూర్చోబెట్టారు. ఏదైనా నేను తప్పులు మాట్లాడితే దయచేసి క్షంతవ్యండి. పెద్దలందరూ చాలామంది దాతలు చాలా డెవలప్మెంట్ యాక్టివిటీస్ స్కూల్కి చేశారు. చాలా మంచి టీచర్స్ ఉన్నారు. పెద్దలు చెప్పిన ప్రకారం, ఆ నివేదిక ప్రకారం చాలా ఉన్నతమైన స్టేజ్లో ఈ స్కూల్ ఉంది. ఈ స్కూల్కి ఈ పెద్దలు మరియు దాతలు చేసిన గొప్ప కార్యక్రమాలన్నిటికీ కూడా పిల్లలందరూ రుణం ఏ విధంగా తీర్చుకోవాలి అని అంటే బాగా చదివే తీర్చుకోవాలి. దానికంటే పెద్ద వాళ్ళకి ఇచ్చే కానుక ఇంక వేరే ఏం లేదు. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నది కూడా ఇంకేం లేదు. ఈ స్కూల్ని డెవలప్ చేస్తే ఈ స్కూల్లో మంచి మార్కులు వస్తాయి. మంచి మార్కులు వస్తే పెద్దలందరూ చాలా సంతోషిస్తారు. పోతే మా కంపెనీ గురించి చెప్పాలంటే SBQ స్టీల్స్ లిమిటెడ్ సామాజిక అభివృద్ధిలో భాగంగా వివిధమైన కార్యక్రమాలను మేము చేపడుతున్నాము. చేపట్టడంలో భాగంగా మెడికల్ క్యాంప్స్ ఆర్గనైజ్ చేశాము. ఇంతవరకు మా చైర్మన్ గారి ఉద్దేశం అయితే ఏమి, వారి అమ్మాయి డైరెక్టర్ రుతుగారాయ్ గారి ఉద్దేశం అయితే ఏమి, స్కూల్స్ని ఈ చిలకూరు మండలంలో ఉన్న స్కూల్స్ని ఏదో విధంగా మాకు చేతనైనంత, ఎంత చేసినా కూడా మేము తక్కువే. ఇంత పెద్దవాళ్ళు చేసిన గొప్ప కార్యక్రమాల్లో, టీచర్స్ చెప్తున్న చదువుల్లో, పిల్లలు నేర్చుకుంటున్న విషయంలో కంపెనీ అనేది జస్ట్ కేవలం ఏ మోరల్ రెస్పాన్సిబిలిటీ. కేవలం బాధ్యతగా మేము ఏదో అభివృద్ధి కార్యక్రమాలు చేయాలనే ఉద్దేశంతో ఇప్పుడిప్పుడే తప్పటడుగులు వేసుకుంటూ ముందుకు వస్తున్నాము. మరి అది ఎంతవరకు వెళ్తుంది, ఎంతవరకు చేరువవుతుంది అనేది వేచి చూడాల్సిందే. బట్ కంపెనీ ఖచ్చితమైన ఉద్దేశంతో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా ఇంత పెద్ద కంపెనీ ఇక్కడ ఉంది అని చాలామందికి చాలా విధమైన ఎక్స్పెక్టేషన్స్, ఉద్యోగాల విషయాల్లోనే కానివ్వండి, లేకపోతే సోషల్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ విషయంలో కానివ్వండి, చాలా మంచి ఉద్దేశాలు అందరికీ ఉన్నాయి. వాళ్ళ ఉద్దేశాలని ఏమాత్రం భంగం కలిగించకుండా కంపెనీ చాలా నిర్ణయాలు తీసుకోవడానికి
కృషి చేస్తుంది. తప్పకుండా మేము ఆ విషయంలో సక్సెస్ అవుతామని మీ అందరికీ కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. అదేవిధంగా పిల్లలకు ఉండడానికి బిల్డింగ్స్ అనౌన్స్ చేస్తున్నారు. అందుకని ఇప్పుడు ఈ సందర్భంగా పాఠశాల తరఫున పార్టీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. నాకు నచ్చినటువంటి జాతీయ నాయకుల్లో అబ్దుల్ కలాం గారు ఒకరు, మాజీ రాష్ట్రపతి. మంచి కలగ నుండి దేశం అగ్రదేశంగా మారడానికి కృషి చేయండి అని చెప్తూ ఉండేవారు. ఆ విధంగా ఈ పాఠశాలను కూడా ఒక ఆదర్శ పాఠశాలగా తీర్చిదిద్దడానికి మన ప్రధాన ఉపాధ్యాయులు శివసుబ్రహ్మణ్యం గారు కంకణం కట్టుకున్నారు. తేనెటీగా అనేక పుష్పాల్లో ఉండేటువంటి తేనెను సేకరించినట్లు ఈయన అనేక మంది పెద్దల దగ్గర అనేక సుగుణాలను స్వీకరించారు. నిబద్ధత కలిగినటువంటి వ్యక్తి, చక్కటి క్రమశిక్షణ కలిగినటువంటి ఉపాధ్యాయులు, పాఠశాల అభ్యున్నతి కృషి చేసేటువంటి ఆయన. ఇప్పుడు కూడా వరగల్లో బస్సు వచ్చి ఆగిందంటే విద్యార్థులు క్యూలో నిలబడతారు. కొంతమంది అడుగుతారు, ఇప్పుడు ఇచ్చిన ఉపాధ్యాయులు సంస్కారం నేర్పించింది ఎవరు అని. అప్పుడు ఉన్నటువంటి లెక్కలేవరు శివసుబ్రహ్మణ్యం గారు అని చెప్తారు. 4:40కి పాఠశాల అయిపోతూనే 8th, 9th, 10th విద్యార్థులు వరుసగా వచ్చే లైన్లో కూర్చొని చదువుకుంటూ ఉంటారు. ఇది నేర్పించింది కూడా ఆయనే. మన పాఠశాల ప్రధానోపాధ్యాయులు గారు శివసుబ్రహ్మణ్యం గారు నాకు 15 సంవత్సరాలు తెలుసు. అట్లాంటి హెడ్ మాస్టర్ గారిని మన స్కూల్కి తీసుకురావడం చాలా గర్వకారణం. మా గురువులు సుబ్రహ్మణ్య గారు, సంపారెడ్డి గారు చాలా మంచి ఉపాధ్యాయులు గారు. అంటే మన స్కూల్లో ఉన్న ఇప్పుడు ఉపాధ్యాయులు చాలా ఇంటెలిజెన్స్ వాళ్ళని మనం ఉపయోగించుకోవాలా. నేను ముఖ్యంగా ఈ సభావేదిక మీద ఒక మాట చెప్పదలుచుకున్నాను. చింతవరంలో అంకబాబు గారు, మల్లారెడ్డి, కృష్ణరెడ్డి అనే యువక నాయకులు ఉన్నారు. ఈ స్కూల్ కోసం వాళ్ళ వంతు ఏదో సహాయం చేయవలసిందిగా ఈరోజు వాళ్ళ వంతు సహాయం చేయవలసిందిగా ఈ సభావేదికగా నేను ప్రకటించాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. అదేవిధంగా నవీన స్కూల్లో చదవకపోయినా చింతవారం అనే సొంత ఊరితో అభిమానంతో ఈ విధంగా ఏర్పాటు చేసినందుకు వాళ్ళకి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ గ్రామానికి స్కూల్కి సహాయం చేసిన కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. జూనియర్ కాలేజీ పెట్టడానికి గ్రామస్తులు సహాయం చేయవలసిందిగా కోరుతున్నాను. ఆ పూర్వ విద్యార్థి సంఘాన్ని బాగా అభివృద్ధి పరిస్తే త్వరలో మన కాలేజీలో నేను ఆశిస్తున్నాను. అందరూ సహకరిస్తారని ఆశిస్తున్నాను.